ఈరోజు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నందు వరుడు సంస్థ మరియు సోచర్ సాడ్ సంస్థలు రెండు కలిసి విశ్వవిద్యాలయం నందు బాటనీ డిపార్ట్మెంట్ నందు కుటుంబ వ్యవసాయం నమూనా ఫ్యామిలీ ఫార్మింగ్ మోడల్ను ఏర్పాటు చేసి విద్యార్థులకి ప్రకృతి వ్యవసాయంపై పూర్తి అవగాహన కలిగించడానికి సెప్టెంబర్ 13వ తేదీ 2023 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమము ఒక మంచి కార్యక్రమముగా భావించి ప్రతి కుటుంబము కూడా ఈ నమూనాను పూర్తిగా అవగాహన చేసుకొని వారికి కావలసినటువంటి కూరగాయలు అంటే 20x20 విస్తీర్ణంలోనే 15 రకాల కూరగాయలు ప్రతి కుటుంబము సాగు చేసుకోవచ్చు అనేటువంటి విధానాన్ని వ్యాప్తి చేయడానికి ఈ నమూనా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నమూనాని విద్యార్థుల స్థాయి నుంచే అవగాహన కల్పిస్తే వారి తల్లిదండ్రులకి వారి గ్రామాలలో ఈ కార్యక్రమం విస్తరింపజేసి రాష్ట్రమంతా కూడా వ్యాప్తి చేసి విద్యార్థులు భవిష్యత్తులో విషరహిత ఆహారాన్ని ఏ విధంగా పండించుకోవడం, కుటుంబం అంతా కూడా ఏ విధంగా ఆరోగ్యంగా ఉండడం, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రమంతా కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఈ యొక్క చిన్న కార్యక్రమం మేము ప్రారంభించడం జరిగింది. ఇందులో 15 రకాల కూరగాయలు ఏ విధంగా నమూనాను ఏర్పాటు చేసుకొని మొదలు పెట్టవచ్చు, అదేవిధంగా దీనికి కావాల్సినటువంటి వనరులు అంటే ఆవు పేడ పంచతంతోనే ఏ విధంగా జీవామృతము, ఘనజీవామృతము, బీజామృతము, నీమాశ్రము, బ్రహ్మాశ్రము, అగ్నాశ్రము అనేటువంటి ఏ విధంగా కలుపుకోవచ్చు అనేటువంటి విధానాల మీద ప్రత్యక్ష శిక్షణ ఇచ్చినాం. ఈ విధానము భవిష్యత్తులో రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలు కూడా విస్తరింపజేయాలనేసి మేము ప్రయత్నిస్తున్నాం. ఈ వరకే కాకుండా మీ ఊర్లో వాళ్ళందరికీ చేస్తే మనం వెరీ హెల్తీ ఎన్విరాన్మెంట్ కానీ మనం హెల్తీగా ఉండాలని అదే మన కాన్సెప్ట్. సో బెటర్ టు అవాయిడ్ దిస్ టైప్ ఆఫ్ ఫుడ్స్. ఈ ఆహారాన్ని పెస్టిసైడ్స్ కానీ లేదా ఫెర్టిలైజర్స్లో కానీ పండించిన ఫుడ్స్ కాకుండా నేచురల్ ఫార్మింగ్ కావాల్సిన ఫుడ్స్లో మనం ఆరోగ్యంగా క్యాన్సర్ ఇట్లాంటి డిసీజ్ కాకుండా ఇలాంటి సొసైటీ అంతా. సో రిజిస్ట్రేషన్లో బాటనీ పిల్లలందరూ గ్రీన్ హౌస్ మెంబర్స్గా జాయిన్ అయ్యి ప్రకృతి వ్యవసాయం ఏ విధంగా చేయాలి, పెస్టిసైడ్స్ ఏమి వాడకుండా సహజ పద్ధతిలో కూరగాయలు చిన్న పిట్ ద్వారా ఇంటికి కావాల్సిన కూరగాయలు ఏ విధంగా పండించాలి అని అక్కడ ఒక మోడల్ హౌస్ ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా దాంట్లో వివిధ రకాలైన కూరగాయలు పండించి అందరికీ దాన్ని ఏ విధంగా చేయాలని చాలామందికి అక్కడ ఓరియంటేషన్ ఇచ్చి ప్రతి ఒక్కరూ దీన్ని ఫాలో అయ్యే విధంగా మీరు కూడా మీ విలేజెస్లో కానీ మీ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయితే అది మీ విలేజెస్లో కూడా అందరికి కూడా అది వాళ్ళు చూసి వాళ్ళు కూడా ఫాలో అవుతారు. మీకు అందరికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. ఐఎమ్ ప్రొఫెసర్ నాగలక్ష్మి దేవమ్మ, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, ఎస్వి యూనివర్సిటీ తిరుపతి. ఎన్జిఓ అయినటువంటి గంగాధరం సార్ ఆధ్వర్యంలో ఆయన యొక్క సహాయంతో ఒక గ్రీన్ టీమ్ తయారు చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీలో న్యాచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయం మేము మొదలుపెట్టాము. అందులో వచ్చినటువంటి పంటలు మనము తీసుకోవడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు వచ్చేటువంటి కెమికల్స్తో పండే పంటలంతా కూడా వాటి వల్ల చాలా ఆరోగ్యానికి నష్టాలు జరుగుతాయి అన్నమాట. చాలా రకాల జబ్బులు వస్తున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా మనము వ్యవసాయం చేసుకొని మనకు కావాల్సిన కూరగాయలు అన్నీ కూడా పండించుకొని అవే మనము ఆహారంగా తీసుకోవడం వల్ల ఎటువంటి జబ్బులు కూడా రాకుండా కాపాడుకోవచ్చు. ఆ విధానాన్ని సార్ గంగాధరం సార్ గారు మా పిల్లలకు బాగా నేర్పించారు. మా పిల్లలు కూడా వాళ్ళ ఊర్లలో ఉండే వాళ్ళ యొక్క పల్లెల్లో ఈ వ్యవసాయ పద్ధతులను ఆల్రెడీ ప్రారంభించారు.
వాళ్ళ పేరెంట్స్ కూడా నేర్చుకొని వాళ్ళు కూడా చేయగలుగుతున్నారు. ఈ విధంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆరోగ్యకరంగా ఉండడానికి సార్ మాకు చాలా దోహదం చేశారు. మా యొక్క కృతజ్ఞతలు గంగాధరం సార్ గారికి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. మా పిల్లలు కూడా బాగా నేర్చుకున్నారు. చాలా సంతోషకరంగా ఉంది మాకు ఈ విషయం. థ్యాంక్ యూ వదిన. ఎస్వి యూనివర్సిటీలో ఏర్పాటు చేసినటువంటి గ్రీన్ టీమ్ విద్యార్థులకి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఒక 25 సంవత్సరాలుగా మేము ఆ రైతులకి శిక్షణ ఇవ్వడము, రసాయన పురుగు మందులు వాడడం తగ్గించండి, ప్రకృతి వ్యవసాయం చేపట్టండి అనేసి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. మేము ఈ మధ్యలో సెప్టెంబర్ 13వ తేదీన ఎస్వి యూనివర్సిటీ ఆవరణలో బాటనీ డిపార్ట్మెంట్ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని ఒక 20x20 విస్తీర్ణంలో 15 రకాల కూరగాయలు ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో ఏ విధంగా చేయడము, గడ్లు ఏ విధంగా తయారు చేసుకోవడము, మొక్కలు ఏ విధంగా అమరిక చేయడము, ఒక కుటుంబానికి కావాల్సినటువంటి అనేక రకాల కూరగాయలు బయట తీసుకోకుండా విషరహితంగా ఏ విధంగా పండించవచ్చు, ప్రతి కుటుంబము అంటే రైతులే కాదు వ్యవసాయం చేయడము, ప్రతి కుటుంబం కూడా ఈ యొక్క మోడల్ని అడాప్ట్ చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్లో విస్తరించడానికి ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీ ఆవరణలో మాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి దాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఒక రిసోర్స్ పర్సన్స్గా ట్రైనింగ్ ఇచ్చాము అందరికీ, గ్రీన్ టీమ్ సభ్యులకి అందరికీ కూడా. ప్రతిరోజు సాయంత్రము అక్కడికి గ్రీన్ టీమ్ సభ్యులు వస్తారు. విద్యార్థులు ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా విద్యార్థులు అందరూ అక్కడికి వచ్చి 4000 మంది దీని మీద శిక్షణ కావడం జరిగింది. కాబట్టి ఇది ఒక ఉద్యమం లాగా విద్యార్థుల స్థాయిలో కూడా ఈ యొక్క అవగాహన పెంపొందించి వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడము, వాళ్ళ ద్వారా గ్రామాల్లో విస్తరించడము ఈ కార్యక్రమం జరుగుతుందనేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం. దానికి తోడుగా సుభాష్ పాలేకర్ గారిని కూడా జనవరిలో మాసంలో ఇక్కడికి పిలుచుకొచ్చి ఎస్వి యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ వీళ్ళలో పాలేకర్ గారి ద్వారా కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, భవిష్యత్తులో ప్రతి కుటుంబం కూడా విషరహిత ఆహారం తీసుకుంటూ ఆరోగ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం. చాలా దిగ్విజయంగా సహకరించారు అందరూ కూడా. విద్యార్థులకు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని ఒక మోడల్గా రాష్ట్రంలో ఒక మోడల్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్యామిలీ ఫార్మింగ్ మోడల్ అని కుటుంబ వ్యవసాయ నమూనా ఒకటి ఏర్పాటు చేసి విస్తరించడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో అన్ని యూనివర్సిటీలో కానీ అన్ని విశ్వవిద్యాలయాల్లో, అదేవిధంగా కాలేజెస్లో, స్కూల్స్లో కూడా ఈ కార్యక్రమం విస్తరింపజేయడం జరుగుతుంది భవిష్యత్తులో. అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని వారికి ఉన్నటువంటి చిన్న విస్తీర్ణంలోనే అనేక రకాల కూరగాయలను పండించి విషరహితంగా వారు తినడానికి అందరూ కూడా ప్రయత్నిస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.